వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇంతకుముందు నేను కూడా ఒకసారి చెప్పాను, ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఒక టిఫిన్ బండి దగ్గర ఆగితే అక్కడ హిందూ దేవుడి ఫోటో ఉంది. సరే ఫుడ్ తిందాము అనుకొని ఫస్ట్ ఎందుకైనా మంచిదని స్కాన్ చేసి చూస్తే అక్కడ ముస్లిం పేరు వచ్చింది. అదేంటి అని అడిగితే దానికి చాలా కథలు చెప్పారు అని. అదేంటక్క ముస్లిం పేరు వచ్చినంత మాత్రం తినమంటే నాకుండే నమ్మకాలు, నాకుండే భయాలు నాకున్నాయి. ఎందుకంటే ఉమ్మేసిందాన్ని నేను చూసిన, మూత్రం పోసిందాన్ని నేను చూసిన, మురికి కాలువలో నుంచి తీసిన వాటిని చూస్తున్నా, లేకపోతే ప్రసాదంలో రైజిన్ అనే విషయాన్ని కలపాలనుకునే వాడి గురించి వింటున్నా. ఇవన్నీ వింటున్న టైంలో నేను హిందువుల దగ్గర మాత్రమే కొనాలి, హిందువులతో మాత్రమే వ్యాపార లావాదేవీలు పెట్టుకోవాలి, హిందువుల దగ్గర మాత్రమే తినాలని డిసైడ్ అయ్యా. ఆ నేపథ్యంలో అప్పుడు వీడియోలో కూడా దాన్ని మీ అందరితో షేర్ చేసుకున్నా. ఇప్పుడు ఇలానే ఒక నకిలీగాడు మహమ్మద్ అరీఫ్, ఈ మహమ్మద్ అరీఫ్ అనేటోడు చోలే భటోరే అమ్ముతున్నాడు. అమ్ముకోవడం తప్పు కాదు. భారతదేశంలో ప్రతి పౌరుడికి వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. వ్యాపారం చేసుకోవచ్చు, లాభం పొందొచ్చు, జీవనోపాధిని కొనసాగించవచ్చు. దీన్ని ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు. కానీ మహమ్మద్ ఆరిఫ్ చోలే భటోరే బండి అని పెట్టుకోవాలా? కానీ రాజు అనే నకిలీ పేరుని ఎందుకు పెట్టుకోవాలా? విరాట్లో ఇది జరిగింది. వాడికి బజరంగ్ దళ అన్నలు మస్తు బుద్ధి చెప్పిండ్రు. ఒకసారి ఆ వీడియో చూపించినాక మిగిలిన మాట్లాడుకుందాం. महेंद्र लड़की के साथ छोड़ क्या बोलिए ये भी రాజు అనే పేరుతోటి ఆరిఫ్ నడుపుతున్న దుకాణం. ఇది మిరాట్లో జరిగింది. మిరాట్లో రాజు అనే నకిలీ పేరుతోటి మహమ్మద్ ఆరిఫ్ చోలే భటోరీ బండిని నడుపుతున్నాడు. ఒక కస్టమర్ ఆయన కూడా నాలాంటి వాడు అయి ఉంటాడు. హిందువుల షాపుల్లోనే దిలాననే ఫీలింగ్లో ఉంటాడు. సో అక్కడికి వెళ్ళాడు, తిన్నాడు. తిన్న తర్వాత ఆన్లైన్లో చెల్లించడానికి చూస్తే అప్పుడు స్కాన్ చేస్తే ఆరిఫ్ అనే పేరు వచ్చింది. అదేంటి రాజు అని రాసింది, ఆరిఫ్ అని పేరుంది అని అడిగితే దానికి ఆయన సమాధానం చెప్పలే. వెంటనే ఆ విషయాన్ని బజరంగ్ దళకి తెలియజేశారు. వాళ్ళు వచ్చారు, నకిలీ బ్యానర్ని చింపి తన నిజమైన గుర్తింపును ఉపయోగించుకోమని చెప్పారు. నువ్వు రాజు పేరుతో చోలే భటోరీ వ్యాపారం చేయడానికి కుదరదు, ఆరిఫ్ పేరుతో చేసుకో. నువ్వు ఆరిఫ్ అని పెట్టు. ఆరిఫ్ అని పెట్టిన తర్వాత ఇష్టం వచ్చినోడు తింటాడు, నీ బిజినెస్ చేసుకో. కానీ నువ్వు హిందువుల పేర్లతో వ్యాపారం చేయడం ఏంటి? ఇది వ్యాపార జిహాద్ కాకుంటే ఇంకొకటి ఏంది? ఆ రాజు అనే పేరు చూసి మనోడిదని వచ్చి తింటారు. తిన్నాక వాళ్ళు మోసపోవాలా? లేకపోతే ప్రతి ఒక్కడికి ముందు స్కాన్ చేసి ఆ పేరు ఎవరిది అని చూసుకొని ఆ తర్వాత తినేంత తెలివితేటలు ఉండవు కదా. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? అని గూబ గుయ్యమనిపించేలాగా బ్యానర్లు మొత్తం దించి రేపటి నుంచి ఆరిఫ్ అనే పేరుతోనే వ్యాపారం చేయని ఆడికి బుద్ధి చెప్పొచ్చినట్టు. అన్న మీరు కెవ్వు కేక. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ రోజు చెప్పేదేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ మూడు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఫస్ట్ వీక్ మనకు ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం చాలా ఖర్చులు ఉంటాయి. సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని బయటపడేయడంలో మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.